పార్టీ నాయకులు జెండా ఎగరేద్దాం అంటే పేర్ని నాని నైట్ నుంచి రచ్చ చేస్తుండే ఆ విషయం మీద, దాని గురించి ఏమంటారు? ఎందుకు రచ్చ చేయాల్సిన అవసరం ఏందో అర్థం కాలేదమ్మా. అలా రోడ్డు గవర్నమెంట్ సోటు నీ ఇంటి ముందే ఎగరేయలేదుగా, పక్కనే జెండా ఎగరేసుకున్నారు. వాళ్ళ మీద నీకు ఎందుకు అంత గోలా? నువ్వు ఎగరే, పక్కనే నీకు పార్టీ ఉంది, నీకు జెండా ఉంది, నువ్వు ఎగరేయి. నీ బాధ ఏందో అర్థం కాల. అట్లాగే పోలీసులను తిడుతున్నావు. ఎందుకయ్యా పోలీసులను తిడతావు నువ్వు? నీకు పోలీసులు అంటే ఇంకా భయపెడదాం అనే ఉద్దేశంలోనే ఉండవు నువ్వు. అంటే పోలీసులు నీ కింద బానిసరా? ఇంకా మారదా నీ బుద్ధి? ఎప్పుడు మారుతారు? ఎప్పుడు నేర్చుకుంటారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీస్తున్నారయ్యా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ పేరు తీసేస్తున్నారయ్యా మీలాంటి వాళ్ళు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని జారనీయకుండా మళ్ళీ టికెట్ ఇవ్వకుండా చేయాలని మేము కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఆయన పోలీసు వాళ్ళని పేరుని కిట్టు కూడా నైట్ పిఎస్ ముందు చాలా రచ్చ చేయడం జరిగింది, పట్నం అరెస్ట్ చేసినందుకు. మరి దాని గురించి నేను అంటుంది అదేనమ్మా. జనసేన కార్యకర్తలు ఉన్నారు, ఆ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద వెళ్ళి పోరాడు. నీ పార్టీ తరఫున వాళ్ళ మీద వెళ్ళి పోరాడు. నువ్వు పోలీస్ స్టేషన్లకి ముందు ధర్నాలు చేయడం ఎందుకు? పోలీసుల మీద ఎగరటం ఎందుకు? పోలీసులను నోటికి వచ్చిన తిడతాలు ఎందుకు? ఎందుకు అసలు అవన్నీ అవసరమా? అట్లాగే ఈ పేటీఎం బ్యాచ్ కూడా అట్లాగే తెస్తున్నారు వీడియోలు. పోలీసులు మాట్లాడే తెస్తున్నారు. వీళ్ళు తిట్లేంది ఇట్లా. అది తీసేది పూర్తి వీడియోలు తీయండి బాబు, జనం చూస్తారు. పేర్ని గిట్టు భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు కోసమే పేర్ని నాని ఇవన్నీ చేస్తున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. పేరుని కిట్టుకు ఒక పేరు ఉందా? అది వాళ్ళ నాన్న వల్ల ఇంకా చెడగొట్టుకుంటున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే హైదరాబాద్ లో ఆయన గురించి చాలా హైదరాబాద్ మొత్తం చరిత్ర, అక్కడేం లేదు. పేరుని కిట్టు మొత్తం చరిత్ర అంతా హైదరాబాదే, ఆడేమీ లేదు. ఒకటిపల్లిలో కానీ కేపీహెచ్పీ కానీ ఆడడిగినా కానీ పేరుని కిట్టు గురించి చెబుతారు. అట్లాంటి చరిత్ర ఉంది పేరుని పెట్టికి. ఎందుకు చెడగొట్టుకుంటున్నాడో అర్థం కాదు. అంటే ఇప్పుడు పోలీసులని మన పేర్ని నాని అన్నాడు, మాకు కేసులు ఏం కొత్త కాదు, పెడితే పెట్టుకోండి, ఏమన్నా వేసుకోండి, భయపడదే లేదు అన్నట్టు మాట్లాడు. అదే మైనస్. నువ్వు పోలీసుకు విలువ ఇవ్వట్లేదు. నువ్వు పోలీసులను భయపెట్టి అంతాడివా? ఒక నాయకుడు అయితే నాయకుడు లక్షణాలు ఉండాలి, అడగాలి. నువ్వు తప్పులు అడుగు, ఏం జరుగుతుందో ఏందనేది అడుగు. నువ్వు వెళ్ళు, నీకు జెండా పెట్టారు, నువ్వు వెళ్ళి అడగ ముందు జెండా పెట్టు. నీకు పార్టీ ఉందిగా, లేదా ఇంకా పక్కనే నువ్వే జెండా ఎగరేసుకో. నీ ప్లేస్ లో ఏం పెట్టలేదు వాళ్ళు, గవర్నమెంట్ ప్లేస్ లో పెట్టారు, రోడ్డు మీద పెట్టారు. నీ ప్లేస్ లో ఏమైనా పెట్టారా? వెళ్ళి కేసు పెట్టు. ఏం దమ్ము లేదా, భయం లేదా? అంటే పోలీసులకు విలువ ఇవ్వట్లేదా నువ్వు? అన్ని గొడవలు చేద్దామనే ఉద్దేశం. చెత్త రాజకీయంగా చెత్త సన్నాసుల్లాగా తయారవుతున్నారు. మారాలి ఇప్పటికైనా అని మేము కోరుకుంటున్నాం. మొన్న 12వ తారీఖు కూడా సేమ్ అదే ఆవిర్భావ సభ వైసీపీ చేసింది, కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి గొడవ క్రియేట్ చేయలేదు అపోజిషన్ పార్టీస్. వైసీపీ వాళ్ళు ఎక్కడ ఏం చేసుకున్నా కూడా జనసేన గానీ కూటమి గానీ ఎక్కడ ఏం మాట్లాడలేదు. మరి జనసేన పార్టీ చేస్తుంటే వీళ్ళు ఎందుకు ఇక్కడనే కాదు కొన్ని నియోజకవర్గాలలో కూడా రచ్చ క్రియేట్ చేసినారు, దాని గురించి ఏమంటారు? ఏమీ దొరకట్లేదమ్మా. వాళ్ళు పథకాల గురించి గాని, గవర్నమెంట్ ప్రశ్నించడం గాని, అసెంబ్లీలు వెళ్ళలేకపోయారేటు, కానీ జనం గురించి మాట్లాడదామని గానీ, వాళ్ళ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నాయి ఏందనేది మాట్లాడదామన్నా గానీ ఏమి దొరకట్లా. రోడ్లు పడుతున్నాయి, అభివృద్ధి అనేది జరుగుతుంది. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో వాళ్ళకే తెలియట్లా. సమస్యలు ఉండే నలుగురు వెళ్తానికి వాళ్ళ దగ్గరికి లేదు అవకాశం. ఇంతకుముందు మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యేల దగ్గరికైనా అరే బాబు నాకు ఈ సమస్య ఉంది అని వెళ్ళేవాళ్ళు కార్యకర్తలు గాని, మిగతా జనం గాని. ఎవరు వెళ్ళట్లా, వాళ్ళ మొహాలే చూస్తల్లా. ఏం చేయాలో అర్థం కాక ఇట్లా కుల రాజకీయాలు చేద్దాం, ప్రతిపక్షాల మీద పడిపోదాం అని ఒక వివేదంలో పడిపోయి ఏంది వాళ్ళ మైండ్ ఏందనేది అర్థం కావట్లా. ఓకే, ఇంకోటి మన పిఠాపురంలో చూసుకుంటే నిన్న చిన్న ఇష్యూ క్రియేట్ అయింది వర్మ గారి దగ్గర. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, నేను డయాస్ ఎక్కాను అని చెప్పి ఆయన ఏదో అలిగినట్టు క్రియేట్ చేస్తున్నాడు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆయన గురించి అంతగా పట్టించుకోవాలి అవసరం లేదు ముఖ్యంగా. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు, ఏ టైంకి ఎట్లా మారుతాడు అనేది కూడా తెలియదు. ఓకేనా, రేపు పొద్దున ఆయన రియాక్షన్ వేరే ఉంటది. జై పవన్ అన్నారు, అట్లా ఆయన మూమెంట్ అనేది వేరే ఉంటది. కానీ అక్కడ పిఠాపురంలో ఒక చరిత్ర ఉంది ఆయనకి. ఆ చరిత్ర అనేది పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనపడలేదు, బాధేసింది. ఒక కార్యకర్తగా, ఒక అభిమానిగా అంతే కామ్గా వెళ్ళాడు. ఆ ముందు ఉన్న వాళ్ళని ఒక రెండు మాట్లాడినాడు, మీరు చూసుకునే పని లేదా అని. దానిలో తప్పేముంది? దీన్ని కూడా కుల రాజకీయం చేయాలంటే అట్లా రాజకీయం అని కాదు. వైసీపీ ఏమంటుందంటే మొత్తానికి టీడీపీని జరిపేస్తున్నాడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్. సో వర్మకి కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు, అంటే వర్మకి సపోర్టెడ్ గా వైసీపీ మాట్లాడుతుంది. ఒక్కటే అనుకుంటున్నారు, ఒకటే ఏమనుకుంటున్నారంటే జనసేన ఉంది కాబట్టి టీడీపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి టీడీపీ ఉంది అనే జమలో ఉండారు. ఎందుకంటే టీడీపీ ఉన్న సీనియర్లు అందరు గాని, మోస్ట్ సీనియర్లు గాని కాముగా ఉండారు. ఆ కాముతనాన్ని ఓపెన్ చేశారనుకో తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. తొందర ఏం లేదు. ఒక ఉదాహరణ, పెనసాని చంద్రశేఖర్ గారినే చూశారు. ఆయన నిజ రూపం కూడా చూడాల. 24 గంటల సినిమాకే కారిపోయింది, నోట్లోంచి మాటలు కూడా రావట్లే కొంతమందికి. కాబట్టి మిగతా వాళ్ళు కూడా కాముగా ఉండారు. ఏంటంటే పరంగా, బిజినెస్ పరంగా గానీ, ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి పరంగా గానీ ఎక్కడైనా వస్తున్నాయి నిధులు, వాటిని ఉపయోగించాలి. అధికారులు సరిగ్గా లేరు. జగన్ గారి గవర్నమెంట్ లో అధికారులు చేయి జారిపడే పరిస్థితిలో తయారయ్యారు. వాళ్ళని సరిదాయిన దారిలో పెట్టాలి
అని వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అవటం వల్ల ఇట్లాంటివన్నీ పట్టించుకోవట్లేదని మేము అనుకుంటున్నాం. సరే అన్న, లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు జనసేన లేదే టీడీపీ లేదని చెప్పేసి వైసీపీ భావిస్తుంది అన్నారు. మరి జనసేనతో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? అప్పుడు చెప్పొచ్చు కదా, మీరు లేకున్నా మేము ఏం పొత్తు గెలుస్తామని. పెట్టుకుందమ్మా? పొత్తు ఏం పొత్తు పెట్టుకోలేదా? పెట్టుకుంది చెప్పు. ఇప్పుడు జనసేన అంటున్నావు, జనసేనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా? అది పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను మారొచ్చిన చెప్పేది వాళ్ళు వినమ్మా, కదా. ఇను కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరా? వైసీపీ నాయకులు లేరా? మరి వైఎస్ని అభిమానించే నాయకులు లేరా? ఏమమ్మా నువ్వు అట్ట అంటే మాట్లాడతావు? మీరు అన్నారు కదా, నేను చెప్పేది వినమ్మా. ఒకప్పుడు జనసేన లేనిది ఇదిగో టీడీపీ నేను లేదు చెబుతాను, అన్నట్టు. పరిటాల రవి అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పడేది కాదు. టీడీపీ అంటే పరిటాల రవి ఒకప్పుడు, మరి ఇప్పుడు ఆదరణ లేదా? రాజకీయం మారిపోతుంది. మధ్యలో మనం ఏమంతా, ఉమ్, మనం కూడా మారాలి. నేను చెప్పేది అదే. ఉమ్, ఏ పార్టీకి వస్తే ఆ పార్టీకి అంటారు కొంతమంది, అది కాదు, ఉపయోగపడాలి. ఇప్పుడు నేను 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నేను చేస్తాడు బాగా అనుకున్నా. 4 సంవత్సరాలు తెనాలి మంగళగిరి రోడ్డు నరకం చూశారు. ఎంత నరకం అంటే అంత నరకం చూశారు అదే రోడ్లు. కానీ వచ్చారు, పడింది రోడ్డు. ఇదిరా ఈ అమ్మ నాయకుడు అంటే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. చాలా 10,000 ఇచ్చాడు ఆటో వాడికి, బండాబూతులు తిట్టారు. 10,000 ఆటో వాళ్ళకి ఇస్తే అద్దుకోవాల్సింది పోయి బండాబూతులు తిట్టారు. ఇప్పుడు చూడు 2,000 ఇవ్వకపోయినా కానీ వస్తలేవా నాకు 4,000 రోడ్డు మీద ఆటో నడుపుకుంటున్నా దర్జాగా అని అంటున్నారు. ఇంకేం కావాలి? పని చేసుకునే విధానం చూపియాలి, సోమరిపోతులను చేయకూడదు. నీకు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ, పాలు కల్తీ అన్నావు. ఎట్లా కల్తీ అయిందంటే ఆవు తిన్న గడ్డి అన్నావు. ఆ గడ్డి కల్తీ అవటానికి కారణం ఎవరు? నువ్వు ఇచ్చిన సోమరిపోతు సొమ్ము వల్లే కదా. కూలీలు వస్తున్నారా? రావట్లా. ఏం చేస్తున్నారు మిషన్లు? గడ్డి అంత ముందు మేత మేసే ఆవులు గడ్డి ఎంత చక్కగా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంటుంది? వెళ్ళి చూడు, నీకు ఉదాహరణ అర్థమయ్యింది. అరే బాబు, జనాన్ని సోమరిపోతులు చేయకూడదు, ఉచిత పథకాలు ఇవ్వకూడదు, జనానికి ఉపయోగపడే పథకాలు ఇవ్వాలి. అమ్మఒడి అన్నావు, ఈ ఒకళ్ళకి ఎందుకు ఇచ్చా? ఉన్న వాళ్ళందరికి ఇచ్చినట్టు బాగుండేదిగా, ఇవ్వాల, ఫెయిల్ అయ్యావు. అట్లాగే గవర్నమెంట్ కాలేజీలు మొత్తం 14 అన్నావు. మీ నాన్నగారు ఇంజనీరింగ్ కి అంటే ఒకప్పుడు భయపడేదాన్ని కాలి కిందకి తెచ్చి ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ చదివేలాగా చేశాడయా. అంతటి పేరు తెచ్చుకోవాల్సింది నువ్వు. కరోనా అన్నావు, సరే 3 ఏళ్ళు పూర్తి చేయలేకపోయావా? మెడికల్ కాలేజీలు 7 పూర్తి చేసా, 4 పూర్తి చేసా, ఏమి లెక్కలయ్యి. మళ్ళీ పీపీపీ అంటే తెలియదు అంటావు. మరి ఇంకా నీకేం మాట్లాడతాం, ఏం చెబుతావు సమాధానం? అది ఓకే. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జనసేన గవర్నమెంట్ రావడం కోసమే టీడీపీలో కలిశారు అన్నట్టు వాళ్ళ ఇంతకు ముందుకు మాట్లాడినారు. బట్ మీరు క్లారిటీ ఇవ్వండి, టీడీపీ పొత్తుతో వెళ్ళడం కరెక్టా, లేకపోతే పొత్తు లేకుండా గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ అంటేనే కుల రాజకీయం. ఆ కుల రాజకీయానికి నలిగిపోయి 10 సంవత్సరాలు ప్రతిపక్షం కాకుండా, ఏ పార్టీ కాకుండా, ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే అర్థం కాకుండా, రాజకీయం లేకపోయినా సినీ ఫీల్డ్ మీద ఒత్తిడి నరకాన్ని చూసి 10 సంవత్సరాలు కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచి 15 సంవత్సరాలు కూటమితో కలిసి ఉండాలి, నా ప్రజలు, నా అభివృద్ధి, నా పుట్టిన గెడ్డకు సాయం చెయ్యాలి అనే ఒక్క ఫీలింగ్ తో మొదలుపెట్టి గుంటూరులోనే ఉంటూ గుంటూరు కారం రుచి చూసి గొడ్డుగారం ఎట్లా ఉండిద్దో చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా చూపిస్తాడు అని మేము అనుకుంటున్నాం.